అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై అక్కాస్ ఛానల్. ఈరోజు మా అక్క ఛానల్‌లో నేను పాస్తా చేయబోతున్నాను. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సో, ఈ పాస్తాకి మనకు కావాల్సింది ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా టమాటోస్. ఎండుమిర్చి మనం వాటర్‌లో నానబెట్టుకొని దీంట్లో వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసి మిక్సర్‌లో పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పక్కకు పెట్టేసుకొని పాస్తా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. ఆ గార్లిక్ వేసుకున్నాక మనం చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం స్టీర్ చేయాలి. ఆ తర్వాత కొంచెం మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకుంటే అయిపోతుంది. దీంట్లో లాస్ట్గా ఫినిషింగ్ టచ్ కోసం కొంచెం మెంతం వేసేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ రైనీ సీజన్లో. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందంట. జస్ట్ చిన్న కూతురు వంటలు ఎవరికైనా నచ్చుతాయి అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.